ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినమును జీవముతో జీవాధిపతివైన దేవుని స్తుతించే భాగ్యమును, ఆయన మాటల యొక్క మాధుర్యతను నేర్చుకునే భాగ్యమును దేవుడు మనకు దయచేసిన విధానమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో కూడి ఉన్నాం. దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట నిండు వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను నా ప్రభు ప్రేమించుట మాత్రమే కాక ఆ వాక్యానికి విధేయత చూపుతూ ఉన్నప్పుడు నిండారులుగా ఆశీర్వదించి మెండైన దీవెనలతో తృప్తిపరచునుగాక. ఈ దినమున మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుని నమ్మిన వారు దేవునికి లెక్క చెప్పవలసినవి ఏవి? దేవుని నమ్ముకున్నవారు దేవునికి ఏ విషయాలలో లెక్క చెప్పాలి? లెక్క చెప్పుట. మీకు తెలుసు, అమ్మ పిల్లలకు ఒక 100 రూపాయలు ఇచ్చి ఏవో తీసుకురమ్మని చెప్పింది అని అంటే తీసుకొచ్చిన తర్వాత లెక్క అడుగుతారు, నేను 100 ఇచ్చాను కదా ఏమైంది అని. అలాగే భార్యాభర్తల జీవితంలో కూడా భర్త భార్యను లెక్క అడుగుతాడు, భార్య కూడా ఏమైందండి, ఇంత సంపాదిస్తున్నారు కదా ఏమైంది అని ఏదో ఒక సందర్భంలో అడగడం కూడా లెక్క అడగడమే. ఇవన్నీ భౌతికమైనవి. కానీ దేవుడు కూడా మనల్ని లెక్క అడుగుతాడండి. ఆయన మనకు 100 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి అడగడు. ఆయన అడిగే లెక్కలు వేరు. దేని గురించి ఆయన మనలను లెక్క అడుగుతాడో ఈరోజు లేఖనాల్లో నుంచి కొన్ని విషయాలు చూద్దాం. రండి మూల వాక్యంలోనికి వెళ్దాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 25, 26. ఈరోజు నేను చదివించే ప్రతి చోట ఈ విషయమై దేవుడు నిన్ను లెక్కడుగుతాడు అని రాయబడి ఉంటాయి. 5:20 చదువుతున్నాం. ఈ వాక్య భావం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. నెబుకద్నెజరు కుమారుడైనటువంటి బెల్షస్సరు అనబడే వ్యక్తి, ఆయన పేరు బెల్షస్సరు అని బైబిల్లో రాయబడి ఉంది. ఆయన నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత రాజు అయ్యాడు. ఆ రోజుల్లో రాజుకు జన్మించిన పిల్లలలో ఒకరే ఉండరు, యోగ్యుడు అనబడేవాణ్ణి తన తదనంతరం రాజరికపు హక్కును ఉపయోగించుకోవడానికి వాడుకునేవారు. అలాగా బెల్షస్సరు రాజు కాగానే వాడు, లేదా అలాగనని తప్పుగా అనుకోడు, అతను చేసిన పని ఏంటి అని మనం చూస్తే, సహజంగా ఏదైనా ఉద్యోగం వచ్చిన తర్వాత లేదా భవిష్యత్తులో ఏదైనా ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిన తర్వాత లేదా జీవితంలో ఏవైనా సక్సెస్గా మనం సాధించినప్పుడు విందు ఇస్తాం. 10 మందిని పిలిచి ఇది దేవుడు నా జీవితంలో చేసిన కార్యము అని చెప్పుకుంటూ మన తాహత్తుకు తగ్గట్టుగా ప్రేమ విందో ఇస్తాం. అలాగే ఈ బెల్షస్సరు రాజు కాగానే తను కూడా ఒక 1000 మందికి విందు ఏర్పాటు చేశాడు. విందు ఏర్పాటు చేయడం తప్పు కాదు. అయితే ఆ 1000 మందికి విందు చేసినప్పుడు విందు చేసుకోవడం తప్పేం కాదు. లేదా వారు రాజులుగా తిని తాగాలని అనుకున్నారేమో, అది వారి యొక్క వ్యక్తిగతం. ఎందుకంటే వారు అన్యులు.
ఆ విందులో వారు చేసిన తప్పేంటి అనంటే, యెరూషలేములో నెబుకద్నెజరు యుద్ధానికి వెళ్ళినప్పుడు యెరూషలేమును ఓడగొట్టి వచ్చేటప్పుడు యెరూషలేములో ఇలాంటి పవిత్రమైన మందిరం ఉంటే ఆ మందిరంలో ఉన్నటువంటి ఉపకరణాలన్నీ కూడా తెచ్చేసుకున్నాడు. ఉదాహరణకు మన మందిరంలో ఉన్న ఉపకరణాలు ఏంటి అని మనం చెప్పుకోగలిగితే, ఒకవేళ మైకు, మనం ప్రతి వారము ఉపయోగించుకునే ప్రభు వల్ల కెమెరా ఎక్సెట్రా ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఆయన ఆ రోజుల్లో ఆ మందిరంలో బంగారు చేత చేయబడినటువంటి విలువైన ఉపకరణాలు, ఎందుకంటే అప్పుడు కూడా మందసము దేవుని మందిరంలో ఉంది, ఆ బల్ల దగ్గర ఒక పాత్ర ఉంది, ఇవన్నీ విలువైనవే. అవన్నీ కూడా నెబుకద్నెజరు తెచ్చేసుకున్నాడు, తన నగరంలో పెట్టుకున్నాడు, బంగారు కాబట్టి. ఎప్పుడు దాన్ని వాడలా. బెల్షస్సరు రాజైన తర్వాత ఈ 1000 మందికి విందిచ్చేటప్పుడు ఏ పరిశుద్ధమైన దేవాలయంలో ఉన్నటువంటి ఉపకరణాలు పరికరాలు తీసుకొచ్చాడో వాటిని తెచ్చుకొని దానిలో ద్రాక్షారసం పోసుకొని తాగుతూ ఉన్నాడు. బహుశా వాళ్ళందరూ ద్రాక్షారసం తాగడానికి వెండివి గ్లాసులు అవి వాడేవారేమో, ఇవి దేవుని మందిరంలో ఉన్నటువంటి ఉపకరణాలు బంగారువి, మన ప్రతాపం ఏదో చూయించాలి అని అనుకున్నాడేమో. ఆ బంగారు వాటిలో మద్యం తాగుతూ చిందు వేసుకుంటూ ఆనందంగా గడుపుతూ ఉన్నప్పుడు ఒక అరచేయి మాత్రమే, చెయ్యి అంతా కాదు, అరచేయి మాత్రమే, అంటే ఇటువైపునేమి లేదు, ఇంకా ఈ అరచేయి మాత్రమే వచ్చి ఆ బెల్షస్సరు చూస్తుండగా గోడ మీద ఒక రాత రాస్తుంది. ఆ చెయ్యి మాత్రమే రాత రాస్తుంది. అక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికీ కనిపించలా, బెల్షస్సరుకు మాత్రమే కనిపించింది. ఎందుకంటే బెల్షస్సరు యొక్క కళ్ళు మాత్రమే తెరవబడ్డాయి. అందరూ మద్యపు మత్తులో ఉన్నాడు, ఇతను కూడా మద్యపు మత్తులో ఉన్నా దేవుడు వీనికి ఒక పాఠం చూపించాలి అని వీడికి మాత్రమే చూపిస్తే ఆ గోడ మీద రాసే రాతను బట్టి భయపడిపోయాడు. కాళ్ళు చేతులు గడగడగడ వణకడం ప్రారంభించింది. ఏంట్రా ఇది, మనిషా లేరు, పూర్తి చెయ్యా కాదు, అరచేయి మాత్రమే ఉంది, రాత రాస్తుంది ఏంటి అని భయపడి వెంటనే తన దేశంలో ఉన్నటువంటి గారడీ విద్యవారు గల వారిని, మంత్రాలు చెప్పేవారిని, వీళ్ళందరినీ పిలిచాడు. ఇదిగో రాత చూడండి అన్నాడు. అందరికీ కనిపించింది రాత. ఈ రాత ఏంటి, దీని భావం ఏంటి చెప్పండి అని అన్నాడు. అందరూ ఈ రాత ఏదో మాకు తెలియదండి, ఈ రాతే తెలియనప్పుడు భావాలు ఎలా చెప్పగలం మేము, అందరూ ఇదైపోయారు. అందరూ ఇదైపోయేసరికి ఇతనికి భయం మరీ ఎక్కువైపోయింది. ఏది రాశాడో ఆ భావం ఏంటో నేను తెలుసుకోకపోతే చచ్చిపోతానేమో అని భయపడుతూ ఉంటే బెల్షస్సరు భార్య వచ్చి, భయపడద్దు, మన దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతను దేవుని జ్ఞానం కలిగిన వాడు, అతని పేరు దానియేలు. మీ నాన్న కాలంలో కూడా సందిగ్ధానికి లోనయ్యేటటువంటి అనేకమైన ఆలోచనలు రేకెత్తినప్పుడు, కలలు కని భావాల గురించి అర్థాలు వెతుకుతూ ఉన్నప్పుడు ఈ దేశంలో ఎవ్వరూ చెప్పలేకపోయారు, అతను చెప్పాడు, అతన్ని పిలిపించు అన్నాడు. వెంటనే దానియేలును పిలిపించారు. దానియేలు వచ్చిన తర్వాత, అయ్యా ఇదివరకే నేను చెప్పాను, ఈ రాత దీని భావము చెబితే వారికి ఊదారంగు వస్త్రము తొడిగించి బంగారు నగను మెడలో వేయించి ఈ దేశంలో 3వ అధిపతిగా నేను ఉంచుతానని చెప్పాను, దానికి నువ్వు కూడా అర్హుడవే, ఈ బహుమానాలన్నీ నీకు వస్తాయి, ఈ భావం ఏంటో నాకు చెప్పు అన్నాడు. దానియేలు అంటాడు 17వ వచనంలో, ఈ బహుమానాలు ఎవరికైనా ఇచ్చుకో, నీ దగ్గర పెట్టుకో బాబు, ఆ రాత ఏంటో భావం ఏంటో నేను చెప్తాను అని వచ్చి నిలబడుకొని చదివాడు. ఆ పదమే మెనే మెనే టేకెల్ ఉపార్సిన్ అనే పదం. ఆ మాట చెప్పగానే ఈయనకు ఒక ధైర్యం వచ్చింది. ఓకే, పదాన్ని చదివాడు అంటే అర్థం కూడా చెప్తాడు అని అనుకొని, అయ్యా పదానికి ఉన్న అర్థం ఏంటి అని అన్నప్పుడు అదే మనం చదివేం 25వ వచనంలో, ఈ వాక్య భావమేమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో ఏం చేశాడు, లెక్క చూశాడు. దేవునిందు నాకు ప్రియమైనటువంటి వాక్య వీక్షకులారా, దేవుని బిడలారా, ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతుకుతామో నాకు తెలియదు, కానీ మనమందరము బ్రతికిన బ్రతుకులో మనం జీవించిన జీవితాన్ని బట్టి కూడా దేవుడు ఒక్కరోజు ఈ లోకంలో బ్రతికిన 60, 70, 80, 90, 100 ఎంతన్నా కానివ్వండి, ఆ ఆయుష్లో నువ్వు ఏం చేశావో నిన్ను నన్ను ఏమడుగుతాడు, లెక్క అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి.
రే కాలేజీలో 1,00,000 రూపాయలు ఫీజు కట్టాను రా, ఇవా మార్కులు, దీని కొరకా నేను ఇంత డబ్బులు కట్టింది, లెక్క అడుగుతారు పిల్లలను. పలానా ఉద్యోగంలో చేరావు, ఇదే నా సొమ్ము, లెక్క అడుగుతారు. అందరం కష్టపడుతున్నాం, ఇంటికి 20,000 30,000 సంపాదిస్తున్నాం, ఏదండి మిగులుబాటు, లెక్క అడుగుతారు. దేవుడు కూడా నీవు నేను మనం బ్రతికిన బ్రతుకులో దేవుని కొరకు ఏం చేశామో ఏమడుగుతాడు, లెక్క అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి. ఊరికే చచ్చాం, తీసుకెళ్లి మట్టిలో పడేశారు, అయిపోయింది మన జీవితం, నో. ఇక్కడ మోయబడ్డ కళ్ళు ఆయన తీర్పు ఎదుట నిలబడ్డప్పుడు మంచి చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, చెడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు వెళ్ళుదురు అని బైబిల్ గ్రంథం రాయబడింది. ఏమేమి లెక్క అడుగుతాడు మనల్ని? మన పిల్లల చదువు గురించి మనం అడుగుతాం, ఉద్యోగం చేసేవారు జీతం అడుగుతాం, పని చేసే వాళ్ళు కూలి అడుగుతాం. ఇలాగ ప్రతిదాన్ని అడిగే మనం దేవుడు మనల్ని ఏమి లెక్క అడుగుతాడు రండి మీకు వివరిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి విషయానికి వెళ్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 13వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నాం. 13 మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు, మనమెవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. మొదటి విషయం ప్రియులారా, మొదటి విషయం, మన రహస్య జీవితము గురించి దేవుడు లెక్క అడుగుతాడు. దేని గురించి? రహస్య జీవితం. మన రహస్య జీవితము గురించి లెక్క అడుగుతాడు. వినండి, తలలేపని చెప్తాను ప్రియులారా. ఇక్కడున్న మనం అందరం, ఈ వాక్యం టీవీ ద్వారా వినేవాళ్ళు, ఈ మందిరంలో కూర్చున్న మీరు, వాక్యం బోధించే నేను, మనందరి జీవితాల్లో పైకి కనపడే జీవితము ఒకటి ఉంది, రహస్య జీవితము కూడా ఒకటి ఉంది. ఎంతమంది ఏకీభవిస్తారు? పైకి కనపడే జీవితము కూడా ఒకటి ఉంది, రహస్య జీవితం కూడా ఒకటి ఉంది. మీరు ఏకీభవించినా ఏకీభవించకపోయినా బైబిల్ చెప్పింది కాబట్టి ఇది సత్యము. అందుకే 13వ వచనం నేను చదువుతున్నాను. ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు, మనమెవనికి లెక్క చెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తము చెప్పండి మరుగులేక, అంటే కనబడకోకుండా ఆయనకేమి లేదు. ప్రతి ఒక్కరి మనిషి బయట కనపడతాడు, మనిషి మనస్సు ఎవరికి కనపడదు, కనపడదు. మనమందరం పైకి కనిపించే స్వభావాలు వేరు, అంతరంగములో దాగి ఉన్న స్వభావాలు వేరు. లోకంలో ఒక నానుడి, మనిషిలోని మర్మం చెట్టులోని చేవ అంత త్వరగా గుర్తించలేరు. మనిషి లోపల ఒక భావం ఉంది, అది అప్పుడప్పుడు బయటకు వచ్చి వెళ్తూ, అరే ఇలాగ అనుకున్నాను, వీని మనసులో ఇంత దురుద్దేశం ఉందా అని అప్పుడప్పుడే గ్రహిస్తాం, ఎప్పుడు కాదు. అయితే రహస్యమైన జీవితాలు బట్ట బయలు చేయగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదాం. 29 అధ్యాయం 29 వచనం కూడా 29. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారియు నగును. మొదటి నేను చూస్తున్నప్పుడు రహస్యములు మన దేవుడైన యెహోవాకు తెలుసు. నేను మీకు అందరికీ తెలుసు, నా ఎదురుగా మీరు నాకు కొంతమంది తెలుసు, అందరూ తెలుసు.
నేను తెలుసు, మీరు నాకు తెలుసు. కానీ మరలా చెప్తున్నాను, మీ మనసు నాకు తెలియదు. మనిషిగా నేను తెలుసు, నా మనసులో ఉన్న ఆలోచన నా ఎదురుగా ఉన్నప్పుడు, మీతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఒకవేళ ఏదైనా కొంచెం ఏంటి ఆలోచన అనే మనం పసిగట్టడానికి ప్రయత్నం చేస్తారేమో, కానీ అంతరంగంలో దాగున్నది ఎవరికీ తెలియదు. కానీ బైబిల్ చెప్తుంది, ఈ మనిషిని మనస్సును సృష్టించిన దేవునికి మనసు లోపల ఏముందో కూడా ఆయనకు తెలుసు. ఇంకో మాట కూడా చెప్తాను మీకు. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 26వ వచనంలో యేసు ప్రభుల వారు ఒక చక్కటి మాట మాట్లాడతారు చూడండి. మొదటి ప్రసంగం అయిన తర్వాత 10వ అధ్యాయం 26వ వచనం. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. 27 కూడా చదువుదాం. చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుడి. చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించబడును. చెవిలో మీకు చెప్పబడినది. హలో, ఎవరండి? వదినా, నువ్వా? అయ్యో, మన పక్కింటి మన చిన్నమ్మ లేదు, వాళ్ళ పాప నిన్ననే రోగంతో వెళ్ళిపోయింది. కానీ ఎవరు చెప్పాకే అని అన్నాం. చెవిలో ఫోన్ పెట్టుకొని. ఈ శాటిలైట్ ప్రపంచం అంతటికి కూడా ఏం చేసింది? బట్టబయలు చేసింది. అందుకే కదండి మనం అప్పుడప్పుడు చూస్తున్నాం టీవీలలో, న్యూస్లో ఎమ్మెల్యే గారు చాటుగా మాట్లాడిన మాట టంగ్ 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 అని వెళ్ళిపోతోంది. ఫోన్ ట్యాపింగ్ చేయగా మంత్రులు మాట్లాడిన మాటలు, అపోజిషన్ వాళ్ళు మాట్లాడిన మాటలు, ఇవన్నీ చెవిలోనే మాట్లాడుకున్నారు వాళ్ళు. అవునా? చెవిలోనే మాట్లాడుకున్నారు. కానీ రాష్ట్ర సరిహద్దులు దాటుకొని ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మాటలు ఏం చేయగలుగుతున్నారు? వినగలుగుతూ ఉన్నారు. శాటిలైట్ ద్వారా, అంటే ఇప్పుడు మనం నేను చెప్పే ఈ ప్రసంగం ఒక చిప్పులో అమర్చబడి ఛానల్లో ఎడిటింగ్ చేయబడి ఎలాగా అనేక పల్లెలకు వెళ్తుందో, ఈ మాటలు ఆ చిప్పు ద్వారా కాదు వెళ్తున్నది. అవి ఎలాగ పట్టబయలవుతున్నాయంటే శాటిలైట్ లో ఉన్నటువంటి ఒక ఛానల్, ఆ శాటిలైట్ ద్వారా ప్రపంచానికి అంతటికీ ప్రచురితం అవుతూ ఉన్నాయి. చెవిలో చెప్పబడింది, లేదా ఎక్కడో ఇక్కడ ఒక చిన్న మందిరంలో చెప్పబడింది. ఎక్కడో అమెరికాలో ఉన్నా, కువైట్లో ఉన్నా, దుబాయ్లో ఉన్నా వారు కూడా వినగలుగుతున్నారు. మనుషులు కనిపెట్టిన పరికరాల ద్వారానే అంతగా వ్యాప్తి చెందితే, మహిమాన్వితుడైన దేవుడు మనుషులకు జ్ఞానం ఇచ్చిన వాడు, ఆయనకి ఏమైనా రహస్యాలు ఉంటాయంటారా? ఉండవు. కొంతమంది పాపం చేశారు, బైబిల్లో రహస్యంగా ఉన్నారు, కానీ దేవుడు దాన్ని బట్టబయలు చేశాడు. ఒక ఇద్దరు వ్యక్తులు మీకు చూపిస్తారండి. సమూయేలు 2వ గ్రంథం 261వ పేజీలో 12వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చదుదాం. 12వ వచనాన్ని మనం చదుదాం. పగటియందు వాడు బాగా వినండి, మాట బాగా చదువుతున్నాం, వినండి. పగటియందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము ఎలాగ చేసావు? రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలు అందరూ చూచుచుండగా పగటియందే నేను చెప్పిన దానిని చేయించునని అనేనో. చాలు. ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఒక ఆయన పాస్టర్ గారు, అటువైపున మహారాజు. ఆయన పేరు దావీదు, ఈయన పేరు నాతాను. దావీదు 12వ అధ్యాయంలో ఉన్న విషయాలు మీకు చెప్తున్నాను. నేనేం కొత్తవేం కాదు. యుద్ధకాలమున నిద్రపోయాడు, సాయంకాలమున లేచాడు. తన నగరు మీద, భవనం మీద నుంచి ఎక్కడో ఒక స్త్రీ స్నానం చేస్తుంటే చూశాడు. ఆమె తడుకల చాటున స్నానం చేస్తూ ఉంది. రాజుగా ఏమనుకోవాలంటే, అరే
నా భార్య పిల్లలు అసలు బయట కనిపించుకోకుండా లగ్జరీస్గా లోపల మంచిగా స్నాన గదులలో ఉపయోగించుకుంటుంటే నా ప్రజలు ఆడబిడ్డలు ఎంత దయనీయమైన స్థితిలో, ఎవరైనా చూస్తే వారి మానానికి పానానికి విలువ లేకుండా పోతుందే అని ఆలోచించాల్సిన దావీదు ఆమెతో పాపం చేయాలి అని ఆమె యొక్క రూపాన్ని బట్టి మురిసిపోయాడు. రెండు చేయొచ్చు. ఒకటి, నా ప్రజలు ఇంత దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారా అని ఆలోచించవచ్చు. రెండవది, పని చేయొచ్చు, వారికి ఏదైనా మేలు చేయొచ్చు. కానీ ఏమేం చేశాడు అంటే ఆమెను విచారించాడు, ఎవరు ఏమి అని. పలాని వ్యక్తి భార్య అని తెలిసింది. పలాని వ్యక్తి భార్య, ఒకరి సొత్తు నాకొద్దు అని అనుకోవాలి. అనుకోలా. పిలిపించాడు, రహస్యంగా పాపము చేశాడు. అది మనం ఎన్నో పర్యాయాలు చదివాం. మీకు తెలుసు, పాపం చేసే ప్రతి ఒక్కడు కోరుకునేటటువంటి మార్గం ఏంటి? రహస్యం. రహస్యం. ఎవ్వరూ చూడకూడదు, ఎవ్వరికి కనపడకూడదు. నేను ఇంట్లోకి వెళ్ళినట్టు వచ్చినట్టు ఎవరికి కనపడకూడదు. అందుకే ఫోన్కి ఈరోజు సీక్రెట్ లాక్స్ ఉన్నాయి. ఎందుకు లాక్స్ ఉన్నాయంటే, నేను ఏ పనికి మాల్టీ చూశానో అవి మరొకరు చూడకోకుండా ఆ లాక్ ఏదో నాకే తెలుసు. అవునా? గుర్తుపెట్టుకోండి ప్రియులారా, పాపము అనేది నువ్వు రహస్యంగానే చేస్తావు, కానీ దేవుడు దాన్ని బట్టబయలు చేస్తాడు. ఈయన చేసింది ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదన్నా వాక్యం చెప్పి, అవును, ఆమె ఎవరో కనుక్కున్నాడు. ఆమెను ఒక సైనికుని చేత పిలిపించాడు. ఈ సైనికుడు ఆమెతో పాపం చేయడానికి వచ్చిందని తెలియదు ఇతనికి. రాజుగారు ఆమెకి ఏదో ఇవ్వాలనుకున్నాడో, లేకపోతే ఆమె భర్త యుద్ధంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా చెప్పాలనుకున్నాడు. అమ్మని పిలుస్తున్నాడు, రా, వచ్చింది, అంతవరకు తెలుసు. గదిలో జరిగిన పాపం ఆమెకు దావీదుకు తప్ప ఎవరికి తెలియదు. మరి పాస్టర్ గారికి ఎట్లా తెలిసిందంటారు నాతానుకు? ఏనండి మీరు చెప్పండి. మీరు ఏమంటారంటే, ఏదైనా రహస్యం బట్టబయలైనప్పుడు మా అత్త చెప్పిందేమో, మా కోడలు చెప్పిందేమో, మా అన్న చెప్పాడేమో, మా చెల్లి చెప్పాడేమో కదండి. సహజంగా మానవ నైజం. అయితే నేను అంటాను, వాళ్ళు కాకుండా ఇంకా దేవుడు చెప్పడా? వాళ్ళు కాకుండా దేవుని ఆత్మ ప్రేరణ ఇవ్వదా? అందుకే నీ బుద్ధిహీనతను సరిచేసుకో. దావీదుతో, సరే నాతానుతో దావీదు కొట్లాడడంలా. ఏం మాట్లాడుతున్నావు పెద్ద మనిషి? ప్రతి నెల నీ ఇంటికి ఆహారం పంపిస్తున్నాను, నీ ఖర్చులకు డబ్బులు పంపిస్తున్నాను, నా కొరకు ప్రార్థన చేయ పాస్టర్ గారు అని రహస్యంగా వేరే ఆమెకు నాకు రంకొట్ట కడతావా అని బొంకలా దావీదుకి అర్థమైపోయింది ఏంటంటే, అరే మనం తప్పు చేశాను నేను, కప్పుకున్నాను నేను, కానీ దేవుడు దాన్ని బట్టబయలు చేశాడు. ఒప్పుకోకపోతే చస్తానని భయపడి ఒప్పుకున్నాడు. నేను పాపం చేశాను, నా కొరకు నువ్వు ప్రార్థన చేయి. చూస్తారన్నమాట. 13వ వచనం చూడండి. దావీదేమన్నాడు? నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించును. ఎప్పుడు చావను? నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు చావే తప్ప, నీ పాపాన్ని కప్పిపుచ్చుకొని వాళ్ళు చేయలే, వీళ్ళు చేయలే అని నువ్వు కప్పిపుచ్చుకోవడానికి ఎవరెవరినో వెతుకుతావు చూడు, చస్తావు బేట, జాగ్రత్త. నాతాను చెప్పగానే దావీదు గుండెలు పగిలిపోయి నేను పాపం చేశాను అన్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు రహస్యంగా చేసావు, ఎవ్వరు చూడకోకుండా చేసావు. దావీదు, శిక్ష ఏంటో తెలుసా? నీ భార్యలను నీ కడుపున పుట్టిన వాడే నగరులో ఉన్న వాళ్ళందరూ చూస్తుండగా మిద్దె మీదికి తీసుకెళ్లి పాడు చేస్తాడు. బాధ ఏంటో నీకు తెలుస్తుంది అన్నాడు. చేశాడా లేదా? అబ్షలోమండి అహీతోపెల ఆలోచన ఇస్తాడు. రాజుకు భయం కలగాలంటే, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ భయం కలగాలంటే
రాజు ఎవరెవరినైతే భార్యలుగా చేసుకుని తన నగరంలో పెట్టుకున్నారో ఒక బాహాటంగా మిద్దె మీదకి తీసుకెళ్ళు, వారితో నువ్వు పాపం చేయి. ఓ, వారి భార్యల్ని తెచ్చుకొని తన ప్రక్కలో పెట్టుకున్నాడంటే ఏమైనా చేయగలిగిన వాడు అబ్షలోమని భయపడతారని చెడ్డ ఆలోచన ఇస్తే అలాగ పాపం చేశాడు. దావీదు తిరిగి పట్టణానికి వచ్చిన తర్వాత ఆ స్త్రీలందరినీ ఒక చోట పెట్టాడు, కానీ వారితో ఎప్పుడు భార్య ధర్మము జరపలా. బైబిల్ చదివితే, మోకాళ్ళుని బైబిల్ వాక్యాన్ని ఒల్లిస్తే మన తప్పేదో మనకు తెలుస్తుంది. పాస్టర్ గారి మీద రాళ్ళు వేయాల్సిన అవసరం ఏంలే. మనం రహస్యములు ఎవరికి తెలుసు చెప్పండి? ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న స్వార్థ కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024న ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.